హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, వల్లభనేని వంశీ గారికి రీసెంట్గా బెయిల్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకి సుప్రీంకోర్టులో చుక్కెదిరిందంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. అంటే మళ్ళీ ఆయన బెయిల్ రద్దయినట్టు తెలుస్తుంది. మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవేళ ఆయన నిజంగా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటే అసలు ఏ కేసులో మళ్ళీ ఈయనకి బెయిల్ రద్దయింది, మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఏ కేసులో ఉంది, కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి మీడియా విశ్వసనీయత మీద ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు. అంటే సుప్రీంకోర్టులో ఏం జరిగిందనేది గాని సాక్షిలో చూస్తే ఒక రకమైన వార్త ఉంటది. సాక్షిలో ఏందంటే చంద్రబాబుకి సుప్రీంకోర్టులో షాక్. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దుకి సుప్రీంకోర్టు నిరాకరణ. అరెస్టు నుంచి వల్లభనేని వంశీకి రక్షణ అని వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, సాక్షిలో కావచ్చు వస్తుంది. తెలుగుదేశం మీడియాలో ఏమొస్తుంది, వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టు షాక్, ముందస్తు బెయిల్ రద్దు, మళ్ళీ జైలుకి వల్లభనేని వంశీ అని ఇక్కడి నుంచి వస్తుంది. అంటే అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగిందనేది నిజానికి అక్కడ ఈ మధ్యకాలంలో కెమెరాలు కూడా పెట్టి వీడియో రికార్డింగ్లు కూడా చేస్తున్నారు. అయినా కూడా నిష్పక్షపాతంగా రాయాల్సినవి నిస్సిగ్గుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అబద్ధాలు రాయడం, మనలాంటి వాళ్ళు చెప్పాలంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఎక్కడ ఎత్తుక్కోవాలరా బాబు అని. సో అలాగా నేను ఎత్తుక్కొని ఇది చెప్తున్నాను. సో ప్రతిదీ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతి న్యూస్ కూడా 2 వెర్షన్స్ ఉంటాయన్నమాట. ఆ 2 వెర్షన్ల మధ్యలో ఎక్కడో సత్యం దాగి ఉంటుంది. ఇది కూడా అంతే. నిజానికి ఏం జరిగిందంటే వల్లభనేని వంశీ మీద మేలో గన్నవరం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. అతని మీద చాలా కేసులు నమోదైనాయి. అందులో పర్టికులర్గా మనం చర్చించుకునే కేసు ఏంటంటే మైనింగ్ లో అక్రమాలు చేశాడనే కేసు. ఇది ఎక్కడంటే విజయవాడ రూరల్, గన్నవరం మండలం, బాపులపాడు మండలం, ఈ ఏరియాలకు సంబంధించి మైనింగ్ లో 196 కోట్ల విలువైన అతను దుర్వినియోగం చేశాడు. ప్రభుత్వానికి 196 కోట్ల నష్టం, ఎక్స్చెక్కర్ అంటారు, ఎక్స్చెక్కర్కి నష్టం కలిగించాడనేది అతని మీద అభియోగం. దానికి సంబంధించి చాలా సెక్షన్లు పెట్టారు. ఐపీసీ 420, 406, 467, 471, 447, 378, 120B ఇన్ని సెక్షన్లు అయితే పెట్టారు అతని మీద. అట్లాగే ఆర్డీపీపీ అని ఇంకొక చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఫర్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది. అంటే పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ కలిగిస్తే కూడా చేయొచ్చు. దానికి సంబంధించి సెక్షన్ 3 ఆ యాక్ట్ కింద కూడా ఒక కేసు పెట్టారు. సో ఇలాగా మైనింగ్ కేసు అనేది ఉంది. ఈ మైనింగ్ కేసులో గతంలో హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చిందన్నమాట. మే 29న బెయిల్ ఇచ్చింది. దీని మీద సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా అండ్ ముకుల్ రోహత్గి వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు చిన్నపామునైన పెద్ద కర్రతో కొట్టే కార్యక్రమంలో ఉన్నాడు. అంటే వైసీపీకి సంబంధించి చిన్న ముందస్తు బెయిల్ అయినా కూడా ఇక్కడ కింది కోర్టులలో ముందస్తు బెయిల్ సంబంధించి కూడా సిద్ధార్థ లూత్రా రంగంలోకి దిగుతాడు. ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు కాబట్టి ఇంకొక టాప్ 10లో ఉంటున్న ముకుల్ రోహత్గిని కూడా రంగంలోకి దించారు. సో వీళ్ళిద్దరు అక్కడ ఆర్గ్యూ చేశారు. వీళ్ళిద్దరు ఏం ఆర్గ్యూ చేశారంటే ఇటు ఈ బెయిల్ క్యాన్సిల్ చేయమని ఆర్గ్యూ చేశారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్కి ప్రధాన కారణం ఏంటంటే హైకోర్టులో మేము మా వాదనలు వినకుండా తొందరపడి ముందస్తు బెయిల్ హైకోర్టులో ఇచ్చేశారు వల్లభనేని వంశీకి. దీంట్లో యాక్చువల్గా 700 పేజీల ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది. ఇవన్నీ పరిశీలించకుండానే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చాడు. ఆయన ఈ కుంభకోణానికి పాల్పడ్డాడని గట్టి ఆధారాలు ఉన్నాయి. అట్లాగే ఆయన వెరీ పవర్ఫుల్ పర్సన్. సాక్షుల్ని అక్కడ ప్రభావితం చేయడం కావచ్చు, బెదిరించడం కావచ్చు చేసే అవకాశం ఉంది. సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. అందుకని అతనికి బెయిల్ ఇవ్వకూడదు. సో ఈ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయండి అని సుప్రీంకోర్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము రద్దు చేయము, మళ్ళీ హైకోర్టుని ఆదేశిస్తున్నాం, మళ్ళీ హైకోర్టులోకి మీరు వెళ్ళండి, హైకోర్టులో ఈసారి మీ వాదనలు కూడా విని అప్పుడు చర్య అంటే బెయిల్ ఇవ్వాలా లేదనేది హైకోర్టు డిసైడ్ అవుతుంది, అప్పుడు చూద్దామని చెప్పింది. ఇప్పుడు ఏంటంటే బాల్ హైకోర్టులోకి వెళ్ళింది. సో హైకోర్టులో వీళ్ళ కౌంటర్ వేయడానికి వీళ్ళు వారం రోజులు అడిగారనమాట. ఇది ఏపీ గవర్నమెంట్ వీళ్ళ కౌంటర్ ఫైల్ చేయడానికి వారం రోజులు అడిగారు.
దానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. వారం రోజుల లోపల మీరు కౌంటర్ దాఖలు చేయండి. ఆ తర్వాత హైకోర్టుకి 4 వారాలు టైం ఇచ్చింది. అంటే ఈ 700 పేజీలు వాళ్ళు చదవాలి కదా ఆ రిపోర్ట్లు. సో ఇవన్నీ చూసి అప్పుడు బెయిల్ ఇవ్వాలా లేదనేది హైకోర్టు డిసైడ్ అవుతుంది. సో ఓవరాల్‌గా 5 వారాల తర్వాత వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా లేదా అనేది మనకు తేలుతుంది. కానీ దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఎలా వ్యాఖ్యానిస్తున్నారంటే, ఇప్పుడు ముందస్తు బెయిల్ అనేది ఆటోమేటిక్‌గా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రద్దయిపోయినట్టే కదా! మళ్ళీ హైకోర్టుకి రద్దయింది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు కదా! అని రాస్తున్నారు. మళ్ళీ వాళ్ళే లోపల ఏమి రాస్తారు? ఈ విచారణ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేయకపోవచ్చు అని కూడా రాస్తారు. టైటిల్‌లో మాత్రం బెయిల్ రద్దు, అరెస్ట్ అని పెడతారు. సో ఇది ఆహ్, ఓవరాల్‌గా ఏందంటే దీంట్లో ఈ కేసులో మాత్రం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే అవకాశం లేదని ఆహ్, నాకు తెలిసిన అడ్వకేట్లు కూడా చెప్పారు. ఎందుకంటే ముందస్తు బెయిల్‌నేమి రద్దు చేయలేదు సుప్రీంకోర్టు. ముందస్తు బెయిల్ ఉంది. కాకపోతే మళ్ళీ దాని మీద పరిశీలించి వీళ్ళ వాదనలు కూడా విని మళ్ళొకసారి ఫ్రెష్‌గా ఇదయ్యి చేయాలి. సో ఫ్రెష్‌గా ఇదయ్యి చేయాలన్నప్పుడు మేము ఈ లోపల అరెస్ట్ చేసేస్తామంటే కుదరదు. అరెస్ట్ చేయమని ఎవరు ఇక్కడ చెప్పలేదు. కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఒక రకంగా నిజం చెప్పాలంటే వల్లభనేని వంశీకి కొంత ఊరట అని చెప్పొచ్చు. ఇంకొక 5 వారాల పాటు ఆయన్ని పర్టిక్యులర్ కేసులైతే అరెస్ట్ చేయడం కష్టం. ఇంకేదన్నా వేరే కేసులు అరెస్ట్ చేయొచ్చు. బెయిల్ వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే సుప్రీం కోర్ట్ కూడా 2 వాదనలు విని ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే హైకోర్టులో బెయిల్ ఇచ్చారు కాబట్టి. మామూలుగా బెయిల్ అనేది ఎప్పుడు కూడా అనేక సార్లు సుప్రీం కోర్ట్ చెప్పింది. బెయిల్ ఈస్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. అంటే బెయిల్ అనేది రైట్ అన్నమాట. అది రైట్ టు లైఫ్ కిందకి వస్తుందన్నమాట. సో అందువల్ల ఎప్పుడు బెయిల్ రిజెక్ట్ చేయాలంటే ఆ వ్యక్తి ఫ్లైట్ రిస్క్ అంటారు. ఆ వ్యక్తి విదేశాలకు పారిపోవడం గానీ, లేదు సాక్షుల్ని బెదిరించడం గానీ, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం గానీ, అలాంటివి జరుగుతాయని గట్టి ఆధారాలు కోర్టులో పెట్టగలిగితే అప్పుడు అతనికి బెయిల్ రిజెక్ట్ చేయాలి. అది కూడా ఇష్టం ఎల్లకాలం కాదు. అంటే చార్జ్ షీట్ మామూలుగా అయితే 90 రోజుల లోపల చార్జ్ షీట్ ఎయ్యాలి. ఈ ఏళ్ల తరబడి చార్జ్ షీట్ ఎయకుండా ఒక వ్యక్తిని లోపల పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అంటే గవర్నమెంట్స్ చేసే మిస్టేక్స్ వల్ల ఒక ఇండివిడ్యువల్‌ని జైల్‌లో ఎక్కువ కాలం పెట్టుకోకూడదనేది అనేక సార్లు సుప్రీం కోర్ట్ చెప్పింది. అందుకని ప్రైమా ఫేసి ఎవిడెన్స్ గట్టిగా ఉంటేనే ఆహ్, బెయిల్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే తను విచారణకి వస్తున్నాడు. అలాగే చాలా కేసులు కూడా ఉన్నాయి అతని మీద. ఫేక్ ల్యాండ్ టైటిల్ కేసులున్నాయి. తర్వాత సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుంది. ఎస్సీ, ఎస్టీ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసుంది. ల్యాండ్ గ్రాబింగ్ కేసుంది. ల్యాండ్ గ్రాబింగ్‌లో సీతామహాలక్ష్మి అనే ఒక ఆమె సంబంధించిన ల్యాండ్ గ్రాబ్ చేశారని కేసుంది. దానికి సంబంధించి కూడా సుప్రీం కోర్ట్‌కి అంటే కింది కోర్టులో బెయిల్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వల్లభనేని వంశీ విషయంలో సుప్రీం కోర్ట్‌కెళ్తుంది. ఇది జనరల్‌గా చేయరు. ఎప్పుడో మరీ పెద్దవాళ్ళ విషయంలో తప్ప ప్రతి ఒక్కరి విషయంలో బెయిల్ కింది కోర్టులు ఇస్తే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయమని సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళడం అనేది జరగదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ రివెంజ్ మోడ్‌లో ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళు 1 అండ్ 2గా ఉంటారు. ఈ ఎనిమీస్‌లో తెలుగుదేశానికి. ఎందుకంటే వీళ్ళ దారుణమైన వ్యాఖ్యలు గతంలో చేశారు కాబట్టి భువనేశ్వర్ గారి గురించి, లోకేష్ పుట్టిక గురించి. అందువల్ల వీళ్ళ మీద కసి ఉండడం సహజమే. అది ఆల్రెడీ వాళ్ళు ఎలక్షన్ ముందే కూడా అనౌన్స్ చేశారు. సో ఆ నేపథ్యంలో వల్లభనేని వంశీని 4 నెలలు జైల్లో పెట్టగలిగారు. అయితే ఒక రకంగా దానివల్ల సింపతి కూడా వల్లభనేని వంశీకి వచ్చింది. అతని ఆరోగ్యం బాలేకపోవడం, అతను సరైన ట్రీట్మెంట్ తీసుకోవడానికి అలో చేయకపోవడం, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే తీసుకోవాల్సి రావడం. సో దీనివల్ల ఆహ్, అతనికి ఒక రకమైన సింపతి. అతని విషయంలో గాని, పోసాని కృష్ణమురళి విషయంలో గాని, అంతకుముందు వాళ్ళిద్దరి మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళని హరాస్ చేయడం చూసి కొంత తగ్గింది. అంటే కోర్టుల్ని పని చేయనీయకుండా వీళ్ళు బెయిల్ ఇస్తే కూడా మళ్ళీ సుప్రీం కోర్ట్‌కి వెళ్లి అంత కక్ష పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది? అన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఏదేమైనా ఈ పర్టిక్యులర్ కేసులో వల్లభనేని వంశీకి ఇంకొక 5 వారాల పాటు ఊరట అని చెప్పొచ్చు. హైకోర్టు ఏం డిసైడ్ చేస్తుందనేది చూడాలి మనం. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్.